హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి 4th వీక్ శ్రావణ శుక్రవారం అండి. ఇలా అయితే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఫ్రైడే పూజ అయితే చేసుకున్నానన్నమాట. సింపుల్గా ఇట్లా 4th వీక్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు కూడా ఇద్దరు అక్కలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారు. వాళ్ళ దగ్గరికి నేను తాంబూలాలకి వెళ్ళాను అనమాట. వాళ్ళు ఎలా అమ్మవారిని అలంకరించారు ఏంటి అని చూపిద్దామని మీకు కూడా నా ఇంట్లో పూజ వీడియో, అక్క వాళ్ళ పూజ వీడియో పెట్టానమాట. ఇది పద్మక్క వాళ్ళ ఇంట్లో అనమాట. ఎంట్రన్స్లో ముగ్గులు అవి పెట్టి చాలా నీట్గా అందంగా పూల మొక్కలతో గుమ్మానికి తోరణాలతో చాలా బాగా డెకరేట్ చేసింది అనమాట. గుమ్మం ముందు ముగ్గు పెట్టి తులసి కోట దగ్గర అంతా పూజ అది చేసింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోగానే అమ్మవారు హాల్లోనే పెట్టుకున్నారనమాట. అక్క చాలా బాగా అలంకరించారు అమ్మవారిని. ఇంకా చెప్తున్నాను, ఈ శ్రావణ శుక్రవారం మా అక్క అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసిందని చెప్పి మీకు చూపిస్తున్నాను. నన్ను తాంబూలానికి పిలిచిందని చెప్పి. ఇదిగోండి అక్క అయితే అంత బాగా రెడీ చేసుకుందో. బూరెలు, పరవాన్నం, పులిహోర అవన్నీ పెట్టింది అనమాట నైవేద్యం దేవుడికి. చాలా బాగా డెకరేషన్ చేసింది. దేవుడిని డబ్బులతో అలంకరించింది అనమాట అక్క. ఆ అక్క నాకు వాయనానికి పిలిచింది అనమాట. నేను వెళ్ళాను. దేవుడి దగ్గర వీడియో అంతా తీసిన తర్వాత అక్క నాకు కూడా పసుపు రాపిచ్చింది వాళ్ళ పని అమ్మాయి చేత కాళ్ళకి. పని అక్క కూడా నాకు పసుపు అది పూసేసిన తర్వాత ఆంటీ చెప్తున్నారనమాట, ఇలా రాయాలి అలా రాయాలని చెప్పి. తర్వాత రాసేసిన తర్వాత నాకు వాళ్ళ అమ్మగారికి ఆ పని అక్కకి ముగ్గురికి తాంబూలం ఇచ్చిందనమాట. ముందు ఆంటీ గారు పెద్దవాళ్ళు తల్లి వాయనం ఇవ్వాలని చెప్పి ముందు ఆంటీ గారికి ఇచ్చేసింది. ఆ తర్వాత నాకు ఇస్తుంది అనమాట వాయనం. ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే అక్క వాళ్ళ ఇంటికి కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా వాయనం తీసుకుంటూ ఆంటీ గారితో మాట్లాడుతూ అట్లా టైం స్పెండ్ చేశాను పద్మక్క వాళ్ళ ఇంట్లో. అక్క కూడా చాలా బాగా చేసింది. ప్రసాదాలు కూడా చాలా బాగా ఇచ్చింది. పరవాన్నం అంటే మా బాబుకి ఇష్టమని కొంచెం పరవాన్నం కూడా ఇచ్చింది. తర్వాత నాకు కూడా వాయనం ఇచ్చింది అనమాట. ఇస్తారమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం ఇచ్చింది ఎవరు అని అడుగుతుంది అనమాట. లక్ష్మీదేవి అని నేనైతే చెప్పాను. ఇంకా అక్క దగ్గర వాయనం తీసుకున్న తర్వాత మా మధ్య నుంచి వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా ఆంటీ దగ్గర మా బ్లెస్సింగ్స్ తీసేసుకున్న తర్వాత నేను చిన్నదాన్ని కాబట్టి నేను అక్షంతలు వేయించుకున్నాను. వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. ఇది మా సుమక్క వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్మిలతో ఇలా చేసిందండి. అసలు ఎంత బాగా చేసిందంటే డెకరేషను చాలా అంటే చాలా బాగా చేశారు. అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అంత బాగా చేశారు. ఆ అక్క సింపుల్గా చేసిన అక్క వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేశారు. ఈ అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ఒకరి మించి ఒకరు చాలా బాగా చేశారు సుమక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా నేను వెళ్ళేసరికి మా అక్క వాళ్ళు ఇంకా కొంతమంది వాయనం తీసుకోవడానికి కూర్చున్నారనమాట. ఇంకా అందరితో అక్క వాళ్ళ కోడలు కొత్తగా పెళ్ళయిందనమాట. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. చాలా బాగా చేశారు. ఇంకా అందరితో ఇలా వీడియో తీసుకుంటున్నాను. అందరూ వీడియో స్టార్ట్ చేసింది అన్నట్టుగా అంటున్నారు. ఇంకా మా సుమక్క వీళ్ళింట్లోనే పూజ చేసింది. అమ్మవారిని అయితే అష్టలక్ష్మిలు అందరినీ పెట్టి అసలు ఎంత బాగా అలంకరించింది అంటే ఆ డాల్స్ అన్నీ అసలు చాలా బాగున్నాయి అమ్మవారి రూపము. తర్వాత అక్క కూడా వాయనం ఇచ్చిందనమాట అందరికీ. ఇంకా మా వాళ్ళందరూ వాయనాలు తీసుకొని ఫొటోసు, ఆ కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళ కోడలు గారికి ఆశీర్వచనం అవన్నీ ఇచ్చారు. ఇంకా చాలా బాగా చేశారు పూజ అయితే అక్క వాళ్ళ ఇంట్లో కూడా. తర్వాత ఇంకా మా అక్క కోడల చేత మాకు కూడా వాయనం ఇప్పిస్తుంది అనమాట. ఇంకా వాయనం తీసుకొని నేను యువతలకు వచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మిగిలిన అక్క వాళ్ళకి, పావనికి, లక్ష్మి అక్కకి, అమ్ములక్కకి, పద్మజ ఆంటీకి, వీళ్ళందరూ దీప్త అక్కకి వీళ్ళందరికీ కూడా వాళ్ళ కోడల చేత వాయనం అయితే ఇప్పించింది అనమాట. కొత్త కోడలు కదా, అందరూ ఇంకా మాట్లాడుతూ ఆట పట్టిస్తూ అట్లా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాము అక్కడ. ఇంకా అందరికీ వాయనం ఇచ్చేసాక అందరం కలిసి ఒకేసారి అష్టలక్ష్ములు కలిసి కొత్త కోడలిని అయితే ఇట్లా ఆశీర్వదించాము. చల్లగా ఉండాలి, వచ్చే సంవత్సరానికి ఒక పాప బాబుని ఎత్తుకోవాలని మంచిగా ఆశీర్వదించారనమాట అందరూ. ఇదిగోండి ఇట్లా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంకా అందరం కలిసి ఒక వీడియో అయితే తీసుకున్నాము. అదే చెప్తున్నాను అంటే అష్టలక్ష్ములు అందరూ కలిసి మా సుమక్క వారింటికి తాంబూలానికి వచ్చామని చెప్పి చెప్తున్నా. ఇదే ఫస్ట్ అంట ఇంతమంది ఒకసారి రావడం. ఇంకా ఆ రోజు ఇంకా ఒక్కొక్కరు అప్పుడే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం మా విజయక్క బర్త్డే అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసాం. నెక్స్ట్ డే మా బాబు బర్త్డే కిట్టి కూడా ఉందని చెప్పి అక్క ముందు రోజే వచ్చారు. ఇంకెలాగో వచ్చారని చెప్పి అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అక్కతో కేక్ కటింగ్ అయితే చేయించాను అనమాట. మా బాబు అక్క కలిపి కేక్ అయితే కట్ చేశారు. మా బాబు నెక్స్ట్ రోజు బర్త్డే అని చెప్పి ఇంకిద్దరు కలిపి కేక్ కట్ చేశారు. అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసాము సింపుల్గా.
అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ బర్త్‌డే తనకి గుర్తుంటది. మాకు ఎప్పటికీ గుర్తుంటది. మా బాబు బర్త్‌డే ఆగస్ట్ 16, ఈ అక్కదేమో ఆగస్ట్ 15 అనమాట. వీడియో పెట్టడం లేట్ అయింది. తర్వాత రోజు మాది కిట్టి, బాబు బర్త్‌డే 2 ఉన్నాయని చెప్పి అక్క ముందు రోజే వచ్చారు. అందుకే సెలబ్రేట్ చేశాము. ఆ తర్వాత వాయినాలైతే తీసుకున్నవి అక్క వాళ్ళు ఇచ్చిన తాంబూలానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వండి. ఈ గిఫ్ట్స్ అయితే మీకు ఎలా అనిపించినాయో చూసి ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇదైతే నా శ్రావణ శుక్రవారం వీడియో.